హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి బిర్యానీ అండి. మనం పెద్ద బాయిలర్ చికెన్ అంటాం కదండి, ఆ పేరెంట్స్ కోడి అది బిర్యానీ అండి. బిర్యానీ వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మాత్రం ఈ బిర్యానీని అస్సలు వదిలిపెట్టరు. మేమైతే ఈ మధ్య ఇంట్లో అసలు చికెన్ అనేది వండుకోవట్లేదండి, ఎక్కువ ఇదే బిర్యానీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇప్పుడైతే వీడియో చూసేద్దామండి. వీడియోలో వీడియో వీడియో కొంచెం కింద నాకు కొంచెం ఒక గట్టు ఉంటుందండి, దాని వలన ఫుల్గా అయితే కనిపించదు. స్టాండ్ ఆపేసిద్ది అక్కడతోనే. కొంచెం అది ఇగ్నోర్ చేసి మీకు కనిపించింది చూడండి. నేనైతే ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టేసేసుకుని ఆయిల్ వేసేసుకుని గరం మసాలా వేసేసుకున్నానండి. బిర్యానీ ఆకు, షాజీరా అవన్నీ ఉంటాయి కదా, ఆ గరం మసాలా మొత్తం వేసేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపాయ కూడా వేసుకున్నానండి. వేసుకుని ఇప్పుడైతే మనం దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర తీసుకున్నానండి. ఆ పుదీనా కొత్తిమీర నేను ఒక కప్పు తీసుకున్నాను, అది వేసేసుకున్నాను. చక్కగా అవి కూడా మనం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలండి. మొత్తం మొత్తం మనకు మిక్స్ అయ్యేలా కలిపేసేసుకుని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. మధ్యలో ఉన్న డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి, బాగా జలుబు చేసేసింది. కొంచెం దగ్గుగా కూడా ఉంది, గొంతు ఏమన్నా ఇదిగా ఉంటే కొంచెం అది మాత్రం ఇగ్నోర్ చేయండి. ఇప్పుడైతే మనం చికెన్ తీసుకున్నాను, స్కిన్తోనే తీసుకున్నామండి. స్కిన్తో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద బాయిలర్ చికెన్ అనేది. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. మేము ఇంట్లోనే వేసుకున్నాం, ఇప్పటికీ 10 సార్లు అయితే వేసుకున్నాం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇక చికెన్ బిర్యానీ అనేది తినము. నేను ఇదైతే 2 కేజీలు తీసుకున్నానండి, పెద్ద పెద్ద సైజు ముక్కలు కట్టించుకున్నాము. ఇప్పుడు మనం అదంతా చికెన్ అంతా కుక్కర్లో వేసేసుకుని సరిపడా కారం వేసుకోవాలండి. మనం చికెన్ ఎంత తీసుకున్నా, నేను 2 కేజీలు తీసుకున్నాను, దానికి సరిపడా కారం తీసుకోవాలి. ఇప్పుడైతే కారం వేసేసుకుని చక్కగా మనం మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి. పెరుగు ఒక 3-4 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. వేసుకుని మొత్తం కలిసేలాగా కలిపేసేసుకుని ఇది కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఇప్పుడు మనం వాటర్ అనేది వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకున్నాను. మనకి ఇది బాగా ముదురుగా ఉంటుందండి. మ్యాక్సిమం ఒక 10-12 విజిల్స్ రావాల్సిందే కంపల్సరీ. ఫస్ట్ మనం మటన్ ఎలా కుక్ చేసుకుంటామో మెత్తగా అలా కుక్ చేసుకోవాలండి. నేను 10 విజిల్స్ మాత్రం కంపల్సరీ రానిస్తానండి. వాటర్ వేసుకుని నేను 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. వేసుకుని మూత పెట్టేసుకోవాలండి. ఒకసారి కలిపేసేసుకుని కుక్కర్ మూత అనేది పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకుని ఇది మ్యాక్సిమం 10 విజిల్స్ రావాల్సిందే కంపల్సరీ. వచ్చిన తర్వాత మనం విజిల్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసేసుకోవాలండి. కుక్కర్ మూత తీసేసుకుని మనం ఇప్పుడు ఇందులో ఇది ఒకసారి కలిపేసుకోవాలండి.
ఒకసారి కలుపుకుంటే మనకి వాటర్ అనేది మనం వేసిన వాటర్ కన్నా ఇంకొంచెం వాటర్ వస్తాయి. నేను 2 గ్లాసులు వాటర్ వేసాను కదా. మనం బియ్యం క్వాంటిటీని బట్టి కూడా ఉంటుందండి. బియ్యం క్వాంటిటీ చూసుకుని మనం వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, మీకు ముక్క చూపిస్తాను ఎలా ఉడికిపోతుందో. ఒకసారి నేను ప్లేట్లో వేసుకుని మీకు ఆ గరిటెతో చూపిస్తున్నానండి. చూడండి, మనకి మెత్తగా అనేది అయిపోయింది. అలా ముక్క ఇలా తుంచితే తునిగిపోవాలి, అలా ఉండాలి. మనకి మటన్ బిర్యానీ ఎలా అయితే మనకు ముక్క మెత్తగా ఉంటుందో అలాగే ఉండాలండి ఇది కూడాను. అంటే మనం 10 విజిల్స్ కంపల్సరీ రావాల్సిందే. ఇప్పుడైతే మనం తీసుకున్న బియ్యాన్ని కడిగేసేసుకుని నేను కుక్కర్లో వేసేసుకున్నానండి. వేసేసుకుని ఇప్పుడు మనం ఇందాక 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను కదా, ఇవి మామూలు బియ్యమేనండి. బాస్మతి బియ్యం అయితే నేను వేయలేదు. బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. నేను మామూలు బియ్యంతోనే చేస్తాను. ఇది ఎక్కువ మామూలు బియ్యంతో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నేను మామూలు బియ్యంతోనే చేశాను. అయితే మనకి మామూలు బియ్యం 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ కదా, నేను తీసుకున్న దానికి సరిపడా వాటర్ వేసుకున్నానండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ కాబట్టి నేను వేసిన గ్లాసు 2 గ్లాసులు పట్టిద్ది. అందుకని నేను 5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసులు వాటర్ అనేది వేసుకుంటాను. నేను ఆల్రెడీ ఫస్ట్ 2 గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా ఎక్స్ట్రా వాటర్ వచ్చినాయి కాబట్టి ఇంకా 2 గ్లాసులే వేసుకున్నాను వాటరు. మనం అంటే మనం కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత కొంచెం ఆవిరికి వాటర్ అనేది కొంచెం వస్తాయి కదా, అందుకని నేను తక్కువ క్వాంటిటీని వేసుకున్నాను. ఇది ఇప్పుడు మనం మొత్తం అంతా తిప్పేసుకుని వాటర్ వేసిన తర్వాత కుక్కర్ విజిల్ అనేది తీసేసుకోవాలండి. అంటే వాటర్ వేసిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేశాను. మనకి బియ్యం వేసిన తర్వాత మాత్రం కంపల్సరీ 2 విజిల్స్ రావాలి. ఇందాక నేను ఫస్ట్ కూర ఉడికించింది 10 విజిల్స్, ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత 2 విజిల్స్ సరిపోతాయండి, లేదంటే అడుగంటేసిద్ది. 2 విజిల్స్ మొత్తం 12 విజిల్స్ వస్తే కానీ మనకి బిర్యానీ రెడీ అవ్వదు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పేరెంట్స్ దమ్ బిర్యానీ రెడీ.